వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ తర్వాత కొందరు పాకిస్తానీ నటీనటులు ఇండియన్ ఆర్మీ చేసిన దాడిని తప్పుపడుతూ పోస్టులు పెట్టారు. భారత సైన్యం చర్చను పిరికి చర్చ అని అభివర్ణించగా ఉగ్రవాదాన్ని ఖండించకుండా భారతదేశ వైఖరిని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వ్యాఖ్యలు దేశానికి, ఉగ్రవాదానికి బలైన అమాయక ప్రజలకు, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అవమానకరమని పేర్కొంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ పాకిస్తానీ కళాకారులను గుడ్డిగా సమర్థించడాన్ని మానుకోవాలని ఏఐసీడబ్ల్యూఏ కోరింది. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే వారిని కళ పేరుతో ప్రోత్సహించడం జాతీయ గౌరవాన్ని అవమానించడమేనని అభిప్రాయపడింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ తమ దేశానికి మద్దతు తెలుపుతున్న పాకిస్తానీ కళాకారులకు భారతీయ కళాకారులు మద్దతు ఇవ్వడం సరికాదని హితవు పలికింది. భారతీయ కళాకారులు ఎవరూ కూడా పాకిస్తానీ నటులతో కలిసి పనిచేయకూడదని, ఏ అంతర్జాతీయ వేదికను వారితో పంచుకోకూడదని స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదామని ఏఐసీడబ్ల్యూఏ కోరింది. ఇప్పటికే పాకిస్తానీ కళాకారులు, నిర్మాతలు, ఫైనాన్షియర్లపై ఏఐసీడబ్ల్యూఏ పూర్తి నిషేధం విధించింది. కాగా గతంలో కూడా ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తానీ కళాకారులపై నిషేధం విధించాలని డిమాండ్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ డిమాండ్లు మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇతర సంఘాలు, ప్రముఖుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే ఏఐసీడబ్ల్యూఏ మాత్రం తమ డిమాండ్ను గట్టిగానే వినిపిస్తోంది.